హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 17ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా స్టార్టింగ్ సీన్లోకి రాగానే హీరో దగ్గరికి అయితే స్మైలీ వస్తాడనమాట. నేను నీకు ముందే చెప్పాను తనని నమ్మద్దని చెప్పి. ఇప్పుడు చూడు అనగానే ఇక్కడ హీరో అవుతాడు. డైరెక్టర్స్ ఎంతవరకు స్టాక్ అనేది పెట్టారో నాకు చెప్పగలవా కరెక్ట్గా అనగానే ఇక్కడ స్మైలీ అయితే అంటాడు, వాళ్ళు పెట్టింది 3% స్టాక్ మాత్రమే అని చెప్పి. అయినా నువ్వు ఎప్పుడు నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగలేదు. సడన్గా ఎందుకు అడుగుతున్నావో నేను తెలుసుకోవచ్చా? అయినా నువ్వు ఎందుకని మీ డాంగ్యాంగ్ మెడికల్ షేర్స్ గురించి అడుగుతున్నావు సడన్గా వచ్చేసరికి అని అడుగుతాడనమాట స్మైలీ. ఆ మాటకి ఇక్కడ హీరో చెప్తాడు, నేను నా కజిన్కి సంబంధించిన వాళ్ళని అయితే ఉద్యోగాల నుంచి పీకేశాను. నా కజిన్ సడన్గా అయితే డాంగ్యాంగ్ మెడికల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయితే పడింది. తను అది రేకవర్ చేయాలని చెప్పి అనుకుంటుంది ఆ డిపార్ట్మెంట్ మొత్తం. అండ్ ఈరోజు ఇన్వెస్టర్స్ మొత్తం నన్ను హీరోయిన్ కంపెనీకి ఎందుకంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు అని హీరో అనగానే ఇక్కడ స్మైలీ అయితే అంటాడు, నీ కజిన్ నీ మీద ఏదో పగబట్టింది, తన మోటు ఏదో ఉండే ఉంటుంది, తను ఏదో చేయబోతుందని అయితే అర్థమవుతుంది అని చెప్పి ఇక్కడ స్మైలీ అనగానే ఇక్కడ హీరో అంటాడనమాట, కజిన్ నేను రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయాలనుకుంటుంది, దానికోసమే హీరోయిన్ని సర్ఫేస్ కింద యూజ్ చేసుకుంటుంది అని చెప్పి హీరో అయితే చెప్తాడు స్మైలీకి. ఆ మాటకి స్మైలీ అయితే అంటాడు, నాకు చాలా జలసీగా ఉందిరా, నువ్వు హీరోయిన్ గురించి ఎంతలా ఆలోచిస్తున్నావో, అయినా మీ రిలేషన్షిప్ ఎంత దాకా వచ్చిందో ముందు అది చెప్పొచ్చు కదా నాకు అని చెప్పి స్మైలీ అడిగేసరికి మన హీరో మాత్రం ఏమీ మాట్లాడుకుంటా ఒక లుక్ అయితే ఇస్తాడనమాట. రే, ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్లేదా నువ్వు? అసలు ఎలారా ఇంత డీసెంట్గా ఉండిపోయావు నువ్వు? ఇంత మంచోడివైతే ఎలా కుదురుతుందిరా అని చెప్పి అనేసరికి ఒకవేళ తను మళ్ళీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాదేమో అని కొంచెం డౌట్ అంతే అని చెప్పి అంటాడనమాట. అలా హీరోయిన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే హీరోకి కాల్ చేసి అయితే చెప్తాదన్నమాట. ఇక్కడ లీలీ వాళ్ళైతే నానో టెక్నాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రింటర్ అనేది తీసుకురావడానికి వెళ్ళారు. కానీ ఇక్కడ మేము ప్లాన్ బి కూడా వర్కౌట్ చేస్తాం, ఆన్లైన్ గైడెన్స్ బట్టి ఇక్కడంతా రిపేర్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం, ఈ రోజు మేము కంపెనీలోనే ఉంటామని. ఇక్కడ హీరోయిన్ వాళ్ళైతే అనుకుంటారు, ఏమీ అసలు పని అవ్వట్లేదు, చాలా కష్టంగా అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ జా అయితే అంటదన్నమాట హీరోయిన్తో. ఇలా అన్నప్పుడే అక్కడికైతే జీ అయితే వస్తాడు. కంప్యూటర్ అనేది ఆన్ అవ్వింది, నేనైతే సాల్వ్ చేశాను, ఒకసారి మనం వెళ్ళి చెక్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పి చాలా హ్యాపీగా అయితే జీ అయితే చెప్తాడనమాట హీరోయిన్కి. ఇంకా అప్పుడు అక్కడికి హీరో వచ్చేసరికి ఇక్కడ హీరో అసిస్టెంట్ అయితే అంటాడు, మీరు బాగా అలసిపోయి ఉంటారేమో అని చెప్పి ఏమీ తినలేదని హీరో అయితే ఫుడ్ అనేది తీసుకొచ్చాడు, మన అందరం తిందామంటాడు. ఇక్కడ జీ అయితే జాతో ఇలా అంటాడనమాట, హీరో అయితే వచ్చేసరికి నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే తను నన్ను ఉద్యోగం నుంచి పీకేమని అయితే చెప్పుంటాడు అంతే అనుకుంటా హీరోయిన్ కనగానే. ఇక్కడ జా అయితే అంటది, ఎప్పుడు హీరోయిన్ అలా అయితే చేయదు, తనకి తెలుసు మనం ఎంత కష్టపడుతున్నామా అనేది, నువ్వు పాజిటివ్గా కొంచెం ఆలోచించు జీ అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ హీరో అయితే అంటాడు, మీరు ప్రింటర్ అనేది తీసుకురావాలనుకున్నారు కదా, ఎంత దాకా వచ్చింది అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ సూసు అండ్ లీలీ అయితే వెళ్ళారు అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, ఈ ప్లాన్ బి అనేది వర్కౌట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నావా అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే అంటది, ఇది జస్ట్ యాక్సిడెంట్ మాత్రమే, ఈ యాక్సిడెంట్ని మరీ అంత పెద్దది చేయకూడదు అని చెప్పి అనగానే అసలు నీకు అర్థం పద్ధం ఏమైనా ఉందా, ఎంప్లాయీస్ని పెట్టుకొని ఇంత నైట్ పూట నువ్వు ఇలా వర్క్ చేయడం ఏమైనా బాగుందా, ఎవరైనా చూస్తే ఎంత విచిత్రంగా అనుకుంటారు, నువ్వు ఈ కంపెనీకి బాస్వి అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే అంటది, నేను అదే చెప్తున్నాను, నేను ఈ కంపెనీకి బాస్ని, నా కంపెనీ ఇంత కష్టంలో ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయి పడుకోలేను కదా, నేను వాళ్ళతో పాటు ఉంటాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో అయితే అంటాడు, నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వదు అని చెప్పి, ఇంకెప్పుడు ఇలాంటి జరగవని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నేను నా ప్రీవియస్ కంపెనీని వదిలేసినప్పుడు ఎవరు తప్పు చేసినా నా మీద దోసేసేవారు, అలా నేను భరించేదాన్ని, కానీ అక్కడ నేను తప్పు చేయలేదు కదా అని అంటదన్నమాట. ఇక్కడ మళ్ళీ వీళ్ళు వర్క్ అనేది చేస్తూ ఉంటారు. ప్రింటర్ అనేది ఆన్ అవుతుంది కానీ అది సరిగ్గా పని అయితే చేయదన్నమాట. ఇంక ఇలా అయితే డిసప్పాయింట్ అయితే ఉంటారు. ఆన్ అవుతుంది కానీ ఎలా ప్రింట్ చేయాలో ఏంటో కూడా తెలియడం లేదు అనగాని ఇంక అప్పుడే లీలీ అయితే ఫోన్ చేస్తుంది, మేము ప్రింటర్ అనేది తీసుకొచ్చేస్తాము, రేపు పొద్దుట ఫ్లైట్కి అయితే వచ్చేస్తాము ఇన్స్పెక్షన్ టైంకి అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయితే చెప్తుంది, వర్క్ అయితే ఇంకా ఆపేద్దాం, ఇంటికి అయితే వెళ్ళిపోద్దాం, లీలీ వాళ్ళు ప్రింటర్ అనేది మార్నింగ్ కల్లా తీసుకొచ్చేస్తారు, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి అంటది. కానీ ఇక్కడ జీ అయితే అంటాడు, ఇంకోసారి నేను ట్రై చేయాలని చెప్పి అనుకుంటున్నాను, అసలు ఏంటో ప్రాబ్లం నాకు తెలియాలి అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అయితే ట్రై చేద్దాం, నేను కూడా ఉంటాను అని చెప్పి అనేసరికి ఇక్కడ జావో కూడా నేను కూడా ఉంటా అంటది. ఇక్కడ హీరోకి అయితే మెసేజ్ వస్తుంది వాళ్ళ తాతగారి దగ్గర నుంచి, రేపొద్దుట నీతో మాట్లాడే పని ఉంది, ఇంటికైతే రా అని చెప్పి అంటారన్నమాట. హీరో కూడా సరే వస్తానని చెప్పి మెసేజ్ అయితే పెడతాడు. ఇక్కడ మార్నింగ్ 8 అయితే అవుతుంది. మన హీరో అయితే వాళ్ళ తాతగారి దగ్గరికి అయితే వెళ్తారన్నమాట. ఇంకా వాళ్ళ తాతగారు అయితే ఉంటారు, తాతయ్య మీరు పిలిచారు కదా
అని చెప్పి అనగానే, హీరోయిన్ చేసిన ఒక చెత్త పనిని నువ్వు క్లీన్ చేసే ప్రాసెస్లో చాలా బిజీగా ఉన్నట్టున్నావు కదా అని చెప్పి తాతగారు అయితే సీరియస్గా హీరోని అయితే అడుగుతారన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, తాతయ్య ఇది నాకు కూడా చాలా కష్టమైన సమయం. నేను తన కంపెనీలో ఇన్వెస్ట్ అనేది చేశాను. నేను తప్పనిసరిగా నా బాధ్యత అనేది నిలబెట్టుకోవాలి. ఎందుకంటే నేను కూడా తనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను కదా, ఒక ఇన్వెస్టర్గా నా బాధ్యత అనేది చేసి హెల్ప్ చేస్తున్నాను అనగానే ఇక్కడ తాతగారు అయితే అంటారు, నేను డాంగ్యంగ్ మెడికల్ని నీ చేతికి అప్పచెప్పాను. దాని అర్థం ఏంటంటే నీకు నచ్చినట్టు నువ్వు అన్నీ చేయాలని చెప్పి కాదు. నీకు తెలుసా ఎంతమంది నీ మీద కంప్లైంట్ చేస్తున్నారో అనేది. నువ్వు వాళ్ళకి నచ్చినట్టు కాదు, నీకు నచ్చినట్టు చేస్తున్నావంట. అయినా నీకు ఒకే ఒక విషయం చెప్తాను, ఒక గార్డెన్ని సరిగ్గా పెంచాలనుకుంటే ఆ గార్డెన్లో ఫ్లవర్స్ ఉండాలి అండ్ గ్రాస్ ఉండాలి. కానీ గ్రాస్ని ఎక్కువగా పెంచలేము, ఎందుకంటే అది ఎప్పటికి ఎక్కువగా పెరిగినా మనకి ఇబ్బందే కాబట్టి. అందుకే ఎక్కడిది అక్కడే తుంచేయాలి, అదే మంచిది. ఫ్లవర్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి మన బిజినెస్ లాగా అని చెప్పి అంటాడు. ఆ అమ్మాయి కంపెనీకి కావాల్సింది ఒకటే, ప్రొఫెషనల్ మేనర్ అనేది కావాలి. ఏదైనా ప్రొఫెషనల్ మేనర్ ఉంటే స్మూత్గా వెళ్ళిపోతుంది అనగాని ఇక్కడ హీరో అయితే అంటాడు, తాతయ్య ఇంకా ఇన్స్పెక్షన్ అనేది అవ్వాల, ఇంకా చాలా టైం ఉంది. ఇంకా ఇన్స్పెక్షన్ రిజల్ట్ రాకుండా మీరు ఏ నిర్ణయం చెప్పకూడదు, నేను కూడా ఏ నిర్ణయం చెప్పకూడదు అని చెప్పి అనగానే, నేను ఒక్కటే చెప్తాను, నువ్వు ఇప్పుడు గోడ మీద పరిగెట్టాలనుకుంటున్నావు. నేను నిన్ను ఆపడానికి కూడా చూడను, కానీ ఎప్పటికైనా నువ్వు పడిపోతావు అలా పరిగెడితే. నువ్వు తన్ని మేనేజర్ కింద తీసేస్తావో లేకపోతే తన మేనేజర్ కింద ప్రవర్తించేలా చేస్తావో నీ ఇష్టం. కానీ నేను మాత్రం ఇది మీ కజిన్కి అయితే అప్పచెప్తానని చెప్పి హీరోకి అయితే చెప్తారన్నమాట. ఇంకా హీరో అయితే అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఇక్కడ టైం అనేది వచ్చేసరికి 10:30 అలా అవుతూ ఉంటుంది. ఇక్కడ అప్పుడే ఫ్లైట్లో అయితే అనౌన్స్ చేస్తారన్నమాట, కొంచెం ఫ్లైట్ అనేది డిలే అవుతుంది ట్రాఫిక్ కంట్రోలింగ్ పోల్ వల్ల అని చెప్పి. ఇంకా వెంటనే లీలీ అయితే హీరోయిన్కి ఫోన్ చేసి ట్రాఫిక్ కంట్రోలింగ్ వల్ల ఫ్లైట్ అనేది లేట్ అవుతుందని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్కి ఏం చేయాలో ఏమీ అర్థమవుదు. ఇంకా అలా హీరోయిన్ అయితే కంగారు పడుతూ ఉంటుంది, ఎలాగైనా ప్రింటర్ అనేది బాగు చేయాలి, లేకపోతే ఇంకో ప్రింటర్ మీద వర్క్ చేయాలని చెప్పి. ఇక్కడ హీరో దగ్గరికి అయితే తన కజిన్ అయితే వస్తుంది. ఇంకా తను అయితే చెప్తుంది, డైరెక్టర్స్ అందరూ నిన్ను క్వశ్చన్ చేశారు, అది కూడా నీ ఇన్వెస్ట్మెంట్ మీద. అయినా మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్, నువ్వు ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను హెల్ప్ చేయాలి కదా, అందుకే నీ కోసం నేను ఒక సజెషన్ అనేది తీసుకొచ్చాను. నువ్వు హీరోయిన్ కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ అంతా రిటర్న్ అనేది తీసుకో, అండ్ నువ్వైతే దీంట్లో ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వకు. ఇదిగో ఈ రిపోర్ట్ ప్రకారం హీరోయిన్ కంపెనీకి జనరల్ మేనేజర్ని అసిస్టెంట్ చేయను. కానీ ఏంటి, నీ అసిస్టెంట్ని హీరోయిన్ కంపెనీకి జనరల్ మేనేజర్ని చేయను అనగానే, తనకి క్యాపబిలిటీ ఉంది, మేనేజ్మెంట్ అనేది చాలా బాగా చేయగలడు అండ్ టాలెంటెడ్ పర్సన్ కూడా, అందుకే నీకు సజెషన్ అనేది ఇస్తున్నాను, ఒకసారి ఆలోచించు. హీరోయిన్ అదృష్టం అసలు బాలేనట్టుంది, ఒకటి వెనకాల ఒకటి. చూసావా టైం అనేది 5 కూడా అయిపోయింది, అందుకే చెప్తున్నాను ఇప్పుడు తన టైం అసలు బాలేదు. ఇప్పుడు నీకు మంచి ఉపాధి ఏదీ లేదు, నేను చెప్పిన ఐడియానే బాగా వర్కౌట్ అవుతుంది, ఒక్కసారి నువ్వు ఆలోచించుకో అని చెప్పి అనగానే హీరో కూడా టైం చూసి ఇంకా 5 అనేది కంప్లీట్ అవ్వలేదు, ఇంకా మనకి టైం అనేది ఉంది, ఏమైనా జరగచ్చు కదా, కొంచెం ఎదురు చూద్దాం, మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని చెప్పి అడగగానే హీరోయిన్ అయితే వస్తుందన్నమాట. నేను మీకు రిపోర్ట్ తీసుకొని వచ్చాను సార్ అని చెప్పి హీరో దగ్గరికి వచ్చేసరికి ఇంకా హీరో అయితే చెప్తాడు ఇలా రా అని. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, ఈరోజు నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టెస్టింగ్ అనేది చేయించాను ఇదిగోండి అని. యాక్చువల్గా ఏం జరుగుంటుంది అంటే హీరోయిన్ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట, ఏం చేయాలో ఏంటో తెలియదని. ఇంకా అప్పుడే అక్కడికి జీ వచ్చి మిషన్ అనేది వర్క్ అవుతుంది, ఒకసారి ప్రింటర్ని మళ్ళీ రీస్టార్ట్ చేసా, అంతా సెట్ అయిపోయింది అని చెప్పి అంటాడనమాట. ఇలా చెప్పడంతో హీరోయిన్ అయితే ఊపిరి పీల్చుకున్నంత పని అవుతుంది. ఇంకా వెంటనే హీరోకి అయితే చూపిస్తుంది అనమాట, ఇన్స్పెక్షన్ అనేది కంప్లీట్ అయింది, వీళ్ళేమీ ఫెయిల్ అవ్వలేదు, పాస్ అయ్యారని చెప్పి. ఇంకా హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ కజిన్కి అయితే నువ్వు తెచ్చిన అగ్రిమెంట్ నువ్వే తీసుకో అని చెప్పి ఇస్తాడనమాట. ఇంతకన్నా మంచిగా ఏమీ లేదు, నువ్వే చూసావు కదా తను టాలెంటెడ్ అనగానే ఈరోజు తిన అదృష్టం బాగున్నట్టుంది అని చెప్పి హీరో కజిన్ అయితే అంటదన్నమాట హీరోయిన్ని. ఆ మాటకి హీరో అయితే అంటాడు, వెంటనే తన అసిస్టెంట్ అయితే పిలిచి నేను సెకండ్ పేమెంట్ అనేది వేయాలని చెప్పి అనుకుంటున్నాను, సెకండ్ పేమెంట్ డీటెయిల్స్ తీసుకురండి అంటాడు. కానీ హీరోయిన్ అయితే అక్కడే ఫైల్ అనేది చూస్తుందన్నమాట, హీరో కజిన్ ఇచ్చింది. హీరో అయితే సెకండ్ పేమెంట్ మీద సైన్ చేయబోతుంటే ఇక్కడ హీరో కజిన్ అయితే అంటది, నువ్వు చాలా సీరియస్గానే ఉన్నావా, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు, చాలా ప్రమాదం, నువ్వు ఒక్కసారి సైన్ చేసే ముందు ఆలోచించు అన్న. హీరో వినిపించుకోకుండా సైన్ చేసి ఈ అకౌంట్లో మనీ అనేది ట్రాన్స్ఫర్ చేశాను, నేను అప్రూవల్ చేశాను అని అంటాడనమాట. హీరోయిన్ అయితే చెప్తుంది, నేను నా బెస్ట్ అనేది ట్రై చేస్తాను సార్ అని చెప్పి హీరోతో అనేసరికి హీరో కూడా నాకు నమ్మకం ఉందన్నట్టు అయితే తల ఊపుతాడనమాట. ఇక్కడ హీరో అయితే తన కజిన్కి చెప్తాడు, నాకు తెలిసినంత వరకు నీకు చాలా పనులు అనేవి ఉండుంటాయి, ఇంకా ఇక్కడ కూర్చుంటే నీ పనులు లేట్ అయిపోతాయేమో, ఇంకా నువ్వు వెళ్తావా అని చెప్పి అంటాడనమాట. ఇంకా తన కజిన్ అలా బయటకు వెళ్ళేసరికి అక్కడ లూ అయితే ఉంటాడు. లూ అయితే హాయ్ ఏంటి ముఖం అంత అందంగా పెట్టో, మళ్ళీ హీరో నిన్నేమైనా ఏడిపించాడా ఏంటి అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా అలాగే అడిగేసరికి తనైతే చాలా సీరియస్గా అయితే చూసి అక్కడి నుంచి పక్కకు పోరా అన్నట్టయితే చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఈ మధ్య ఏంటో తెలీదు, నా అల్లుడికి అండ్ నా మేనగోడలకి ఇద్దరికి అంకుల్ని ఎలా గౌరవించాలో అనేది అయితే తెలియటం లేదు, వీళ్ళకి మళ్ళీ నేర్పించాలేమో అని చెప్పి అనుకుంటాడనమాట. సరేలే మనకి ఎందుకు లోపలికి
వెళ్దామని వెళ్ళబోతుంటే ఇక్కడ హీరో అసిస్టెంట్ అయితే చెప్తాడు లోపల హీరోయిన్ ఉంది, హీరోయిన్తో మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఇంకా లూ కూడా అవునా సరేలే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదులే అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ హీరో అయితే అంటాడనమాట, ఇదిగో ఇది మెడికల్ ఫేర్ ట్రెండ్స్కి సంబంధించింది, షెంగ్షన్లో జరుగుతుంది, నువ్వు కూడా రావచ్చు అని చెప్పి హీరోయిన్కి అయితే ఇన్విటేషన్ అనేది ఇచ్చేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా హీరోయిన్ వెళ్ళిపోయే ముందు థ్యాంక్స్ అని చెప్పి హీరోకి అయితే చెప్తుంది. హీరో అయితే అడుగుతాడు, ఎందుకు అయినా నేను నీకేమీ చేయలేదు కదా, ఎందుకంటే నాకు థ్యాంక్స్ చెప్తున్నావు అని చెప్పి అడగగానే హీరోయిన్ అయితే ఇలా చెప్తుంది, మీరు నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ అని చెప్పి అనగానే హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అని చెప్పి అయితే అంటాడనమాట. మన హీరోయిన్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయి బయటికి అయితే ఆనందంగా వెళ్ళేసరికి అక్కడ లూలు అయితే ఉంటాడు. హే ఎలా ఉన్నావు అనగానే బాగానే ఉన్నాను అనగానే, నా అల్లుడు బాగానే ఉన్నాడా వాడు మూడు అనగానే, నిన్ను నువ్వు నమ్ముకుంటే సరిపోతుంది, నీ అల్లుడు మూడుతో ఏం సంబంధం లేదని చెప్పి అంటదన్నమాట. హీరో అయితే లూలు బార్ ప్రపోజల్ అనేది చూస్తూ ఉంటాడు. ఇంకా తల అనేది అటు ఇటు ఊపుతూ ఉంటాడనమాట. లూలుకి అయితే చాలా అంటే చాలా భయం వేసేస్తుంది, వీడు ఒప్పుకుంటాడా లేడా అని. ఇంకా అలా సైలెంట్గా అయితే ఉంటాడు. ఓ సరేలే నువ్వు తల అంతలా ఊపుకున్నాక అర్థమైంది నీకు నచ్చలేదని, నేను వెళ్ళి మోడిఫై చేస్తానులే అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఒరే నేను ఒప్పుకున్నాను అని చెప్పి అంటాడనమాట. అలాగనేసరికి ఇంకా వెంటనే లూలుకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించి పరిగెట్టుకొని ఒరే ట్యాంగ్ అని చెప్పి డస్క్ అయితే ఎక్కేస్తాడు. హీరోకి అయితే భయం వేసి వెనక్కి అయితే వెళ్తాడనమాట. ఇంకా అలా ముద్ద అనేది పెట్టాలనుకునేసరికి అర్జెంటుగా దిగిపోరా నువ్వని చెప్పి అంటాడు. సరేలే నువ్వు కంగారు పడుకో నేనైతే వెళ్ళిపోతానని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో అయితే భయపడిపోయి ఉంటాడు. ఇంకా అలా లూ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరోయిన్ అయితే తన ఎంప్లాయీస్ అందరికీ చూపిస్తుంది. హీరో అయితే వాళ్ళని ఫేర్ ట్రెండింగ్కి అయితే పిలిచాడు షాంఘాయికి అని. ఇంకా మీరు కూడా రావాలి, అక్కడ కొంచెం ప్రాజెక్ట్ ఎక్స్పో అయితే ఉంటుంది అని చెప్పి అంటది. వాళ్ళు కూడా హ్యాపీగా అదంతా చూస్తూ ఉంటారన్నమాట. ఆ ఇన్విటేషన్ కార్డ్ని అయితే ఇక్కడ మనకి స్మైలీని అయితే చూపిస్తారు. స్మైలీ అయితే హనీ అనే ఆమెతో అయితే చాట్ చేస్తూ ఉంటారు. ఆమె అయితే అడుగుతుంది నువ్వు ఎప్పుడు వస్తావు ఇంటికి అని చెప్పి. స్మైలీ అయితే ఇలా రిప్లై ఇస్తాడు, త్వరలోనే వచ్చేస్తా, నువ్వు ఇంటికాడే ఉండు, నా కోసం వెయిట్ చేస్తూ ఉండని. ఇంకా అప్పుడే స్మైలీని అయితే ఇక్కడ లీలీ అయితే పిలుస్తూ ఉంటుంది. ఎంతసేపు రా గమ్మునా అని చెప్పి, నేను వస్తున్నానని చెప్పి ఇక్కడ స్మైలీ అయితే అంటాడనమాట. ఇంకా వెంటనే స్మైలీ అయితే వస్తాడు. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు, నీ మూడ్ చాలా బాగుందా ఏంటి అనగానే అవును అని చెప్పి అంటది. మనం త్వరలో లాంగ్ రిలేషన్షిప్లో ఉంటబోతున్నాం, అయినా నీకు ముందే చెప్తున్నాను నేను కొంచెం సెన్సిటివ్, నాకు స్మెల్ అనేది ఎక్కువ ఏమైనా వచ్చిందనుకో అసలు ఊరుకోను, నిన్ను ఎవరైనా కిస్ చేశారనుకో ముందే చెప్తున్నాను నువ్వు బ్రష్ చేసుకొని నా దగ్గరికి రావాలి, ఒకవేళ నాకు ఎవరి స్మెల్ అయినా నీ బాడీ మీద వచ్చిందంటే అసలు ఊరుకోను చెప్తున్నా అని చెప్పి స్వీట్ వార్నింగ్ అయితే స్మైలీకి ఇస్తుందన్నమాట. ఆ మాటకి స్మైలీ అయితే తన వంక చూసి ఇలా అయితే చెప్తాడు, నాకు ఎవరి స్మెల్ అక్కర్లేదు, నాకు నీ స్మెల్ అయితే చాలు, నేను నీ స్మెల్ని ఎప్పుడూ చూడాలనుకుంటున్నా, నీ స్మెల్లే నాకు కంఫర్ట్ని ఇస్తుంది అని చెప్పి స్మైలీ అయితే నెక్ మీద కిస్ చేస్తూ ఉంటాడనమాట. లీలీ అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు హీరోయిన్కి అయితే ఒక మెయిల్ అనేది వస్తుంది. అది కూడా మెడికల్ ఫేరీ నుంచే వస్తుంది అనమాట. హీరోయిన్ వాళ్ళు 3 డేస్లో రావచ్చు అని చెప్పి. ఇది చూసిన హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే హీరోకి అయితే ఇలా రిప్లై అనేది ఇస్తుంది, నేను ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి. ఈ మెసేజ్ చూసిన హీరో అయితే అడుగుతాడు, దీని అర్థం ఏంటో సరిగ్గా చెప్తావా అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది అనమాట. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యి, ఏమీ లేదు నాకైతే ఇన్విటేషన్ అనేది వచ్చింది, అక్కడ చాలా అంటే చాలా గొప్ప వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కలవాల్చని నేను ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను, అదే చెప్పాలనుకుంటున్నాను అని చెప్పగానే హీరో అయితే సరే ఇంకా 3 రోజుల్లో అయితే కలవచ్చు అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో అలా అనేసరికి హీరోయిన్ అయితే అంటది, ఇదంతా మీ వల్లే, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి హీరోకి అయితే థ్యాంక్స్ అనేది చెప్తుంది. ఆ మాటకి హీరో అయితే సింగిల్ వర్డ్ రిప్లై అనేది ఇస్తాడు, అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటుంది, ఎప్పుడు చూడు అని అంటాడు, తెల్లగా నేను కూడా అని రిప్లై అయితే ఇస్తాను, బాస్ లాగా ఉండాలి కదా నేను కూడా అని చెప్పి ప్రాక్టీస్ చేస్తుంది. అలా చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. మన వల్ల కాదు హీరోకి అయినంత వరకు అని చెప్పి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు హీరో అయితే ఇలా మెసేజ్ చేస్తాడు, నాకు ఒకసారి డాంగ్యోంగ్ని చూడాలని చెప్పి అనిపిస్తుంది, ఆ క్యాట్ పిక్స్ అనేది పెడతావా, నాకు వాడిని చూడాలనిపిస్తుంది రోజు బాగానే అనేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే సరే అయితే కొంచెం సేపు వెయిట్ చేయి నేనైతే పెడతానని చెప్పి ఇంకా క్యాట్ పిక్స్ అయితే పెడుతూ ఉంటుంది అనమాట. ఇంకా హీరో అయితే ఆ క్యాట్ పిక్స్ అనేవి చూసి ఇది ఇంకా కొంచెం లావ్ అయినట్టు అనిపిస్తుంది అని అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే షాంఘన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా షాంఘన్కి వెళ్ళిపోగానే అక్కడైతే గెస్ట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇంకా హీరోయిన్ వెంటనే ఆ గెస్ట్ లిస్ట్ అనేది తీసుకొని ఎవరు ఉన్నారబ్బా గెస్ట్ అని చెప్పి చూస్తుంది. దాంట్లో ఫస్ట్ గెస్ట్ ఎవరో కాదు మన హీరో పేరే ఉంటుంది అనమాట. హీరో వచ్చేసరికి ఓపెన్ ఫర్ ది గెస్టింగ్, ఇంకా తనే ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నమాట ఏ స్పీచ్ అయినా. ఇది చూసిన హీరోయిన్ అయితే చాలా ఇంప్రెస్ అయిపోతుంది. ఇక్కడ మనకి క్విజీని చూపిస్తారు. క్విజీ అయితే యాంగ్చంగ్కి మెసేజ్ పెడుతుంది అనమాట, రేపొద్దుట నువ్వు ఫ్రీగా ఉన్నావా అని చెప్పి, నా దగ్గర 2 టికెట్స్ అనేవి ఉన్నాయి, ఫ్రీగా ఉంటే మన ఇద్దరం కలిసి అయితే వెళ్దామని చెప్పి అనేసరికి ఇక్కడ అయితే యాంగ్చంగ్ ఈ మెసేజ్ అంతా విని ఇలా అయితే రిప్లై ఇస్తాడు,
లేదు నేను రావడం కుదరదు, నేనైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా, రేపొద్దుట నాకు జాంగ్ హాస్పిటల్లో ఇంటర్వ్యూ అయితే ఉంది అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న వెంటనే ఇక్కడ క్విజీ అయితే అనుకుంటుంది, అవునా సరే అయితే ప్రిపేర్ అవ్వు, నువ్వు బాగా ప్రిపేర్ అవుతావని నాకు తెలుసు, నువ్వు సక్సెస్ అవుతావని నేను నమ్ముతున్నానని చెప్పి మెసేజ్ అనేది పెడతాదన్నమాట. ఇంకా అలా పెట్టేసిన వెంటనే తను వాళ్ళ అంకుల్కి అయితే కాల్ చేసి, అంకుల్ మీరు రేపొద్దుట ఫ్రీగా ఉన్నారా అని చెప్పి వాళ్ళ అంకుల్ని అయితే అడుగుతుంది అనమాట ఇక్కడ క్విజీ. ఇక్కడ మనకి హీరోయిన్ అయితే చూపిస్తారు. హీరోయిన్ అయితే ఇక్కడ కూర్చొని ఉంటుంది అనమాట. అలా కూర్చున్నప్పుడు అక్కడికి హీరో అయితే వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే చెప్తుంది, నాకు బాగా ఆకలిగా వేసింది, అందుకే ఇక్కడ తింటాకైతే వచ్చాను, మీరేం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి అడిగేసరికి హీరో అయితే ఏమీ లేదు, మామూలుగానే వచ్చా, అయినా ఇక్కడ చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, వెళ్ళి ఎంజాయ్ చేయలేదా నువ్వు ఏమీ అని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, లేదు నేను ఏమీ ఎంజాయ్ చేయలేదు, ఇక్కడ నేను రూమ్లో కూర్చొని బాగా ప్రిపేర్ అయితే అవుతున్నాను అని చెప్పి అంటది. ఇంకా హీరో అయితే అడుగుతాడు, ప్రిపేర్ అవుతున్నావా, ఏం ప్రిపేర్ అవుతున్నావు నాకు కూడా చెప్పచ్చు కదా అని చెప్పి అడిగేసరికి మన హీరోయిన్ అయితే, అదా ఒక ట్రెండింగ్ సీక్రెట్, నేనైతే అది చెప్పను తెలుసా అని చెప్పి హీరోతో అయితే అంటదన్నమాట. ఈ మాట విన్న హీరో అయితే, ట్రెండింగ్ సీక్రెటా అనగానే, ట్రెండింగ్ సీక్రెటే అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్ అయితే నవ్వుకుంటూ. ఇంకా హీరో అయితే సరేలే ట్రెండింగ్ సీక్రెట్ అని చెప్పి మనసులో అనుకుంటాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.